రివ్యూ ఆఫ్ ద మూవీ కర్మాఖ్య డైరెక్టెడ్ బై అదిరే అభి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మాఖ్య అంటే ఒక టెంపుల్ అనమాట. 2-3 years నుంచి మన టాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్లతో చిన్న సినిమాలు వచ్చి సక్సెస్ అయినాయి. అవి మనం కూడా చూసాము. అదే లిస్ట్ లో ఈ రోజు మన ముందుకు వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ మూవీ కర్మాఖ్య. మరి ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది ఇండెప్త్ రివ్యూలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ పేరు కామాఖ్య. కామాఖ్య ఇన్సూరెన్స్ ఏజెంట్ అయిన తన ఫ్రెండ్ కోసం వైజాగ్ దగ్గరలో ఉన్న ఒక వింత ఫ్యామిలీ ఇంటికి కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వెళ్తుంది. కానీ సీన్ కట్ చేస్తే అక్కడ ఆ ఇంట్లో ఉండే ఆ ఫ్యామిలీ మన హీరోయిన్ ని బంధించి నిన్ను బలి ఇస్తామంటూ షాక్ ఇస్తారు. అసలు ఆ ఫ్యామిలీ ఎవరు, మన హీరోయిన్ ని ఎందుకు బలి ఇవ్వాలనుకుంటున్నారు, అసలు ఈ స్టోరీకి కామాఖ్య టెంపుల్ కి ఉన్న లింక్ ఏంటి అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. ముందుగా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే, మూవీ స్టార్టింగ్ లో వచ్చే 10 నిమిషాలు ఏఏ విజువల్స్ కామాఖ్య టెంపుల్ బ్యాక్డ్రాప్ ని చూపించి కాస్త ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. చేసినా కూడా ఆ విజువల్స్ అంత ఇంప్రెసివ్ గా లేవు. ఆ తర్వాత హీరోయిన్, ఆమె ఫ్రెండ్ క్యారెక్టర్ల ఇంట్రడక్షన్స్, ధనరాజు లోన్ రికవరీ కామెడీ అంటూ ఫస్ట్ హాఫ్ ని కాస్త సాగదీశారు. కానీ ఎప్పుడైతే హీరోయిన్ ఆ వింత ఇంట్లోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి స్టోరీలో అసలైన క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ గురించి చెప్పాలి. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రము అదిరిపోయింది. అట్ ద సేమ్ టైం ఆ ఇంటర్వెల్ బ్యాంగే సెకండ్ హాఫ్ పై మంచి హైప్ కూడా క్రియేట్ చేసింది. డైరెక్టర్ అదిరే అభి గురించి చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ లో అయితే డైరెక్షన్ లో అదిరే అభి వన్ మ్యాన్ షో చూపించాడు. హీరోయిన్ ని బంధించడం, బలి కోసం చేసే ఏర్పాట్లు, ఆ స్మాల్ హౌస్ లోనే రన్ అయ్యే సీన్స్ అన్ని కూడా భలే థ్రిల్ ఇచ్చాయి. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు అయితే మామూలుగా లేవు, మైండ్ బ్లోయింగ్ అంతే. మెయిన్లీ శరణ్య ప్రదీప్ ఒక ట్విస్ట్ ఇస్తుంది. అలాగే పోలీస్ క్యారెక్టర్ తో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే ఉంటాయి ట్విస్ట్ లో. సెకండ్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అది కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. అలా అనిపించినా కూడా క్లైమాక్స్ లో క్యారెక్టర్స్ మధ్య ఇచ్చిన లింక్ మాత్రము పర్ఫెక్ట్ గా సెట్ అయింది. పైగా పార్ట్ 2 కి కూడా అదిరిపోయే లీడ్ అయితే ఇచ్చారు. ఇక పర్ఫార్మెన్సెస్ అయితే హీరోయిన్ యాక్టింగ్ చేయకుండా జీవించేసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆమె బందీగా ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి చేసే ఆ ప్రయత్నాలు చాలా బాగా కన్వే చేసింది. అలాగే శరణ్య ప్రదీప్, సముద్రకని, ధనరాజ్, ఆనంద్ వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారు. మూవీ ఎండింగ్ లో ఒక యాక్టర్ గెస్ట్ అపియరెన్స్ కూడా ఉంది. ఆ యాక్టర్ పేరు చెప్తే స్పాయిలర్ కాబట్టి ఇక నేను రివీల్ చేయలేదు. బట్ ఆ గెస్ట్ అపియరెన్స్ కూడా నాకు బాగా నచ్చింది. టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా నీట్ గా ఉన్నాయి. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. ప్రతి థ్రిల్లింగ్ సీన్ ని బీజిఎం నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లింది. సాంగ్స్ మాత్రం అంతగా గుర్తుండవు. అలాగే ఎడిటింగ్ విషయంలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సాగదీసిన సీన్స్ కట్ చేసి ఉంటే ఈ సినిమా ఇంకా వేరే లెవెల్లో ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్టుగా రిచ్ గానే ఉన్నాయి. ఫైనల్ గా ఏంటంటే, ఈ కర్మాఖ్య మూవీ చేతబడుల బ్యాక్ డ్రాప్ లో ఒక అమ్మాయి బలి నుండి ఎలా ఎస్కేప్ అయింది అనే పాయింట్ తో చాలా క్యూరియాసిటీగా వెళ్లే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సాగదీత సీన్స్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ లోని అదిరిపోయే ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం ఈ వీకెండ్ లో హ్యాపీగా మీరు థియేటర్ కి వెళ్లి మూవీని అయితే చూడొచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కూడా కామెంట్స్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.